హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో బుధవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే డైలీ పోస్ట్ చేస్తుంటా. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం రోజున పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది. ముఖ్యంగా రాయలసీమ నుండి మన్నార్ గల్ఫ్ వరకు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి అయితే కనుక బలహీనపడింది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగానే బుధవారం రోజున వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విజయనగరము, పార్వతీపురమన్యము, అల్లూరు సీతారామరాజు, పోలవరము, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని తెలిపింది. ఈదురుగాలు కూడా కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట. సో పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశు కాపరులు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలని కూడా అయితే కనుక తెలియజేసింది. సో ఇది మనకి బుధవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి.